ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ కూడా ఇందాక మీడియా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. అట్లాగే కల్నల్ సోఫియా ఖురేషి కావచ్చు, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్తో కలిసి ఆపరేషన్ సింధూర్ పై ఆయన మీడియా సమావేశం కూడా నిర్వహించారు. దాంట్లో చాలా క్లియర్గా కూడా చాలా విషయాలు కూడా ప్రస్తావించిన పరిస్థితి. అసలు నిన్నటి నుంచి ఏం జరుగుతోంది, ఏం చేస్తున్నాము, ఏం చేయబోతున్నాము అనేది కూడా, అంటే ఏం చేయబోతున్నాము అనేది ఖచ్చితంగా ఎవరికి చెప్పే పరిస్థితి ఉండదు. అదంతా ఇంటర్నల్గా ఈ రక్షణ వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా సీక్రెట్ ఆపరేషన్స్ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఏం చేశాం ఇప్పటి వరకు, అసలు ఏం జరిగింది అనేది కూడా చాలా క్లియర్గా చెప్పారు. అట్లాగే పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు భారత్ కేవలం ప్రతిస్పందన మాత్రమే ఇస్తోందంటూ కూడా మిశ్రీ తెలిపారు. చాలా క్లియర్గా ఎక్కడా కూడా దాడి చేయట్లేదు. ప్రతి దాడి అంటే పాకిస్తాన్ ఏదైతే రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తోందో దాన్ని మనం అడ్డుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నామంటూ కూడా చాలా క్లియర్గా చెప్పారు. అట్లాగే పాకిస్తాన్ దాడులను పూర్తిగా అడ్డుకుంటామని చెప్పారు. పూర్తిగా తిప్పి కొడుతున్నాము, ఏ విధంగా చేస్తున్నామని కూడా పూర్తిగా చెప్పినటువంటి పరిస్థితి. అట్లాగే ఇటు పశ్చిమ భాగం వైపు పాకిస్తాన్ దాడులకు పాల్పడుతోందంటూ కల్నల్ సోఫియా ఖురేషి కూడా మీడియా సమావేశంలో చెప్పారు. భారత సైనికులు లక్ష్యంగా ఇటు డ్రోన్లు కావచ్చు, లాంగ్ రేంజ్ ఆయుధాలతో దాడులు కూడా చేస్తోందని కూడా చెప్పారు. నియంత్రణ రేఖ వెంబడి కూడా ఇటు కాల్పులకు తెగబడుతోందంటూ కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక మిసైల్స్తో కూడా దాడులకు ప్రయత్నించిందంటూ కూడా చాలా క్లియర్గా వివరించారు. వాటిని ఆర్మీ విజయవంతంగా ధ్వంసం చేసిందంటూ కూడా తెలిపారు. ఇక భారత ఎయిర్ బేస్లపై దాడులకు ప్రయత్నించిందని, ఇక ఉద్దంపూర్ కావచ్చు, పఠాన్కోట్ కావచ్చు, ఆదంపూర్లతో పాటు మరికొన్ని చోట్ల కాల్పులకు పాకిస్తాన్ తెగబడిందంటూ కూడా చాలా క్లియర్గా చెప్పారు. అట్లాగే పలువురు సైనికులు కూడా గాయపడ్డారని సోఫియా కూడా తెలిపిన పరిస్థితి. ఇక పాక్ డ్రోన్లు, మిసైల్స్లను ధ్వంసం చేసిన వీడియోలను కూడా వాళ్ళు మీడియా సమావేశంలో చూపించారు. ఇప్పుడు పాక్ కూడా అంటే దీనికి సంబంధించినటువంటి కూడా ఒక తప్పుడు కథనాలు, ప్రచారాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 2 రోజుల ఏదైతే ఈ కవ్వింపు చర్యలు పాక్ చేస్తూ ఉందో, యుద్ధం పాక్లో మొదలైంది, కానీ మనం యుద్ధం ఇంకా మొదలు పెట్టలేదు. మనం యుద్ధం మొదలు పెడితే ఇంకా వేరే విధంగా ఉంటుంది అంటూ కూడా చాలామంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. పాక్ మాత్రం ఏదో రెచ్చగొట్టే విధంగా చేస్తున్న పరిస్థితి. పాక్కు ఇటు చైనా కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఒక దుష్ప్రచారాలు కూడా S-400ను మేము తుదముట్టించాము, అంటే దాన్ని పేల్చివేశాము, ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా ఈ అంశానికి సంబంధించి చర్చలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే ఏదైతే దీనికి సంబంధించినటువంటి పూర్తిగా కూడా సన్నద్ధంగా భారత్ ఉంది. భారత్ ఇంకా పూర్తి స్థాయిలో యుద్ధం మొదలు పెట్టలేదు. సో మొదలు పెడితే వేరే విధంగా ఉంటుంది అంటూ కూడా చాలా క్లియర్గా కూడా అంతర్జాతీయ సమాజం కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు